మనవుడా, ఈ లోకం శాశ్వతం కాదు. నీకంటే ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు ఉండేవారు అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఇంకా నువ్వు సజీవంగా బ్రతుకున్నావంటే దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పటికైనా మారతావా? మారకపోతే నీ ఇష్టం. నరకం అనేది నీ కోసమే తయారు చేయబట్టబడింది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి, ఎవడైనా మనకి ఒక 50,000 అప్పు ఇవ్వాలి అంటే మన దగ్గర ప్రాపర్టీ ఏముంది, మన దగ్గర ఆస్తులు ఏమున్నాయి, వీడు ఇవ్వగలడా లేదని చూసుకొని మాత్రమే ఇస్తారు. ఈవెన్ అంతెందుకు మన బంధువులు మన దగ్గర ఏమైనా ఉంటే అప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. మన దగ్గర ఏమీ లేకపోతే ఒక చులకనగా చూస్తారు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, మనం ఇంకా పాపంలోనే ఉన్నాం, ఈ విషయం ఆయనకి తెలుసు. మనం ఇంకా పాపంలో ఉండగానే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మన కోసం చనిపోయాడు. కాబట్టి మనం గ్రహించాలి, ఎవ్వరూ చేయలేనిది యేసు ప్రభు వారు చేశారు మన జీవితంలో. ఎవరు మన కోసం ఏమి చేయరండి. అట్లాంటిది దేవుడు ప్రాణమే పెట్టాడు. కాబట్టి మనం ఆయన్ని ఖచ్చితంగా కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. మనమంతా ఈ లోకంలో జాబులు చేసుకుంటున్నావా, ఉద్యోగాలు చేస్తున్నావా, ఇంకేదైనా కూలి పని చేస్తున్నావా, లేకపోతే ఎవరికైనా తిరుగుతున్నావా? ఈ లోకంలో ఎలా అయినా బ్రతకొచ్చు. ఈవెన్ కుక్క కూడా బ్రతుకుద్ది 3 పూట్ల తిని. అది వండుకోదు, అది కష్టపడదు, సంపాదించదు. కుక్క కూడా బ్రతికి ఏదో ఒక రోజు చనిపోవాలి. మరి మనం కూడా బ్రతుకుతున్నాం. దేనికి బ్రతుకుతున్నాం? ఈ లోకంలో ఏముంది? అన్ని అవమానాలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, శ్రమలు, రోగాలు. మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి పరలోకానికి చేరాలి. పరలోకం చేరాలి అంటే మనం ఎవరి మాట వినాలి? వాక్యం అయితే ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎవరికైనా ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, మనకి రక్షణ కావాలి అంటే యేసు ప్రభు దగ్గరికే రావాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు బాధలు, శ్రమలు, కష్టాలన్నీ వస్తుంటాయి, అవి పోతా ఉంటాయి, సహజమే. కానీ విశ్వాసంతో మనం బ్రతకాలి. లేమిలో కూడా బ్రతకాలి. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయి బ్రతకాలి. ఒక ఆశతో బ్రతకాలి. ఈ లోకాన్ని నేను వదిలిపెడితే పరలోకం చేరతాను. చేరితేనే ఉంది, లేకపోతే భయంకరమైన ప్రమాదం కూడా ఉంది.